హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్, బుక్ మార్క్, కామెంట్ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఇది ఏంటిదంటే ఒక జాబ్ అప్లికేషన్ మనం పూర్తి చేసే సమయంలో మధ్యలో మనకి వెబ్సైట్ లింక్స్ ఉంటాయి. మనం ఆ లింక్ ఎలా ఇవ్వాలి? మనమే ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాం, మనం కూడా అట్లా ఏమన్నా లింక్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎట్లా ఇవ్వాలి? అది ఎలా ఇవ్వాలి అన్నది ఇప్పుడు ఈ క్లాస్లో నేను మీకు చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకునేది లింక్స్. లింక్స్ అనేది టాపిక్ మాట్లాడాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్, నేను ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. ఈ డాక్యుమెంట్లో ఏముందంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి నోటిఫికేషన్. ఇది రియల్గా ఉన్నటువంటి నోటిఫికేషన్. మీకు ఇది కూడా ఒకే కంటెంట్లో రెండు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చెప్దామని మేము ముందుకు వచ్చాను. స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఇదిగో లాస్ట్ డేట్, ఈ డేట్ లోపల మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ కంటెంట్ ఉంది, జాబ్ డిస్క్రిప్షన్ సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉందన్నమాట. దానికి సంబంధించి ఏంటి, ఈ డాక్యుమెంట్ మనమే ఒక గవర్నమెంట్ ఆఫీస్లో కానీ ఏదైనా ఒక ఆఫీస్లో తయారు చేసినా మనమే ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయమన్నారు. సిస్టమ్ ముందు కూర్చొని ఉన్నాం, మన డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం టైప్ చేసాం. బట్ కానీ మనం అప్లై చేసుకునే వెబ్సైట్కి సంబంధించి లింక్ అనేది ఇవ్వాల్సి వచ్చింది మనకి. చూడండి, నేను ఇక్కడ లింక్స్ మీకు కనిపిస్తున్నాయి. ఇది దేనికి ఉపయోగపడుతుందని చూపిస్తాను. ఇక్కడ లింక్ లేదు, చూడండి. ఇక్కడ నేను లింక్ తీసేసాను మీకు చూపిద్దామనే ఉద్దేశంతో. సో ఇక్కడ లింక్ ఉంది. ఇప్పుడు నేను జాబ్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనే వెబ్సైట్కి వెళ్ళాలి అని అంటే నేను వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ తీసుకునే అంత టైం లేకుండా డైరెక్ట్గా మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లోనే మనం దాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. సో అలా లింక్ మనం ఏమన్నా డాక్యుమెంట్స్ని కానీ లేదా మన ఫైల్స్ని కానీ, ఎక్సెల్ షీట్స్ని కానీ, లేదా ఏదైనా వెబ్సైట్స్ని కానీ, యూట్యూబ్ లింక్స్ని కానీ, ఇన్స్టాగ్రామ్ లింక్స్ని, ఏదైనా సరే మీరు ఒక లింక్ని క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు మనకు ఉపయోగపడేదే ఈ ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్. ఈ లింక్ దేనికి ఉపయోగపడుతుందంటే Ctrl+K అనేది షార్ట్ కట్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ కింద ఉన్న డేటాకి నేను లింక్ ఇవ్వాలనుకుంటున్నా. ఏం లింక్ ఇవ్వాలనుకుంటున్నా? ఇదే వెబ్సైట్ని ఇక్కడ క్లిక్ చేస్తే నాకు లింక్ ఓపెన్ అవ్వాలి. అప్పుడు ఇవ్వాలి అంటే ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ లింక్ అనే దాన్ని క్లిక్ చేయండి, లేదా Ctrl+K అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత చూసారు, ఇక్కడ సేమ్ మనకి లింక్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. లేదా మీరు ఏదైనా లింక్ ఇవ్వాలనుకుంటే ఆ లింక్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే యాడ్ అడ్రస్ అని ఉంది కదా, ఈ అడ్రస్ దగ్గర క్లిక్ చేసి జస్ట్ మీరు ఓకే అంటే మనకి లింక్ క్రియేట్ అయిపోతుంది. ఇలా క్రియేట్ అయిన తర్వాత మీరు కీబోర్డ్లో కంట్రోల్ నొక్కి పట్టి ఈ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్తున్నామో చూడండి ఒకసారి ఫ్రెండ్స్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళిపోయాం, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయాం. ఏడకు వెళ్ళి మనం దీంట్లో లాగిన్ అయిపోయి మన రిజిస్ట్రేషన్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి, రీసెంట్గా ఏమి నోటీస్ బోర్డులు ఏమి వచ్చాయి అన్నది చూసుకోవచ్చు, ఈ క్యాలెండర్లు ఏమేమి ఉన్నాయి అన్నది చూసుకోవచ్చు. ఇట్లా మనం ఏదైనా లింక్ ఇవ్వాలి అనుకుంటే మనకు ఉపయోగపడేదే లింక్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం బుక్ మార్క్ దేనికంటే ఫ్రెండ్స్, సింపుల్గా మనం చెప్పాలంటే టాపిక్ ఏంటంటే ఏదైనా సరే మనకి ఏదైనా ఇంపార్టెంట్ అనుకున్న దాన్ని, నేను కొంచెం డేటా అనేది తీసుకుంటాను ఫ్రెండ్స్. దీంట్లో చూడండి, సుమారుగా నాకు తెలిసి ఒక సమ్ పేజెస్ అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో 257 పేజెస్ అయితే క్రియేట్ అయిపోయాయి. ఈ డేటా తీసుకున్నాను. దీనిలో నాకు ఏదైనా ఒక పేజ్లో డేటా ఇంపార్టెంట్ అనుకున్నా, జస్ట్ దానికి ఇట్లా సెలెక్ట్ చేసుకొని బుక్ మార్క్ క్లిక్ చేసి దానికంటూ ఒక నేమ్ ఇస్తాను. ఐఎంపి అని ఇచ్చాను ఎగ్జాంపుల్కి. చేసి నేను యాడ్ క్లిక్ చేశాను. ఇప్పుడు నేను డాక్యుమెంట్లో ఫస్ట్ పేజ్లో ఉన్నాను. ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ పేజ్కి వెళ్ళడానికి ఇదివరకు షార్ట్ కట్ చెప్పాను ఏంటిది, ఎక్కడున్నా సరే మనం డైరెక్ట్ ఫస్ట్ పేజ్కి వెళ్ళాలంటే Ctrl+Home అనే కీ క్లిక్ చేసి ఫస్ట్ పేజ్కి రావచ్చు. లాస్ట్ పేజ్కి వెళ్ళాలనుకుంటే Ctrl+End అని క్లిక్ చేయమని చెప్పాను నేను. ఓకేనా? Ctrl+End ఏమో లాస్ట్ పేజ్కి, Ctrl+Home ఏమో ఫస్ట్ పేజ్కి. వచ్చి బాగానే ఉంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు నచ్చిన బుక్ మార్క్ దగ్గరికి, నేను ఆల్రెడీ బుక్ మార్క్ చేసుకున్నాను కదా, ఆ డేటా దగ్గరికి వెళ్ళాలనుకుంటే అప్పుడు నేను బుక్ మార్క్ దగ్గరికి వెళ్ళి చూడండి, కనిపిస్తుందా? జస్ట్ దీన్ని క్లిక్ చేసి గో టు అంటే అది ఏ పేజీలో అయితే ఉందో డైరెక్ట్గా ఆ పేజీలోకి వెళ్ళిపోవడానికి నాకు ఉపయోగపడుతుంది. సో దీన్ని నేను ఈ విధంగా యూజ్ చేసుకుంటాం అనమాట. కావాలనుకుంటే ఉంచవచ్చు. ఇంకొక బుక్ మార్క్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ బుక్ మార్క్ అని క్లిక్ చేసి మనం ఏదన్నా డేటాని సెలెక్ట్ చేసుకొని దీన్ని క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇంకొక నేమ్ ఇచ్చేసుకొని, లేదు మనం వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళాలనుకుంటే గో టు, వద్దు అనుకుంటే తీసేయాలనుకుంటే డిలీట్. ఈ విధంగా మనం బుక్ మార్క్స్ అనేవి ఇవ్వచ్చును, వద్దనుకుంటే తీసేయచ్చు. ఈ కాన్సెప్ట్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. క్రాస్ రెఫరెన్స్ నెక్స్ట్ రిఫరెన్సెస్ అనే ట్యాబ్లో వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం అనుకున్నాము. సో ఇక్కడికి అయిపోయింది. కావాల్సిన డేటాను సెలెక్ట్ చేసుకొని దీన్ని క్లిక్ చేసి మనం ఏదైనా కామెంట్, ఈ మ్యాటర్ వరకు ఏదైనా కామెంట్ రాయాలి అని అనుకుంటే ఉపయోగపడేదే కామెంట్స్. మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ.